ఇది ఒక ఎర్లీ మ్యారేజ్ చార్టు. ఈ చార్ట్లోని క్లియర్గా సాటర్న్ రెట్రో ఉన్నాడు అండ్ జూపిటర్ ఇది కేవలం బిఎన్ఎన్ తాలూకా అప్లికేషన్. జూపిటర్, వీనస్, మార్స్ ఒకే చోట ఉంటే చార్ట్లో వెరీ ఎర్లీ మ్యారేజ్ అండి, 20 years. అండ్ ఇక్కడ సాటర్న్ రెట్రో ఉన్నారు. ఆయన బ్యాక్ హౌస్ నుంచి ఆపరేట్ చేస్తాడు అప్ టు 0 to 30 years. 30 to 60 years ఇక్కడ ఆపరేట్ చేస్తాడు. సో బ్యాక్ హౌస్కి వెళ్ళినప్పుడు రెట్రో స్ట్రింగ్లోని సాటర్న్, మెర్క్యూరీ, సన్, మూన్, కేతు ఉన్నారు. ఇక్కడ ఈ డైరెక్ట్ స్ట్రింగ్లో సాటర్న్ మనకి జూపిటర్, సాటర్న్, మార్స్ అంటే ఈ ముగ్గురు కూడా సాటర్న్ స్ట్రింగ్లోకి వచ్చేస్తారు ఎప్పుడు ఆఫ్టర్ ఏజ్ 30. కానీ బిఫోర్ ఏజ్ 30 సాటర్న్ తప్పుకున్నాడు. అందుకని సాటర్న్ కనుక సాటర్న్ తలక బిఎన్ఎన్ ఆస్పెక్ట్ ఉంటే ఈ 3 planets మీదని డెఫినెట్గా డిలే ఇన్ మ్యారేజ్ అనేది మనం చూస్తాం. బర్త్ చార్ట్లో ఇన్నర్ బర్త్ చార్టు, అవుటర్ ఏమో ట్రాన్సిట్ చార్టు. ఎగ్జాక్ట్గా అన్నీ డిగ్రీ వైజ్ మనకి మ్యాచ్ అవుతున్నాయి. ఇందులో సాటర్న్ ఎవ్రీ 2.5 years ఒక్కొక్క రాశి నావిగేట్ చేస్తారు కాబట్టి 15th year వరకు అంటే సాటర్న్ ఉన్న చోటు నుంచి 7th house వరకు రూల్ అవుట్ చేసేయండి టైమింగ్ ఆఫ్ మ్యారేజ్లో. 8th house 17.5 yearsకి ఎవరికి ఇప్పుడైతే మ్యారేజెస్ అవ్వట్లేదు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏది మ్యారేజబుల్ ఏజ్. సాటర్న్ నుంచి 8th house, 9th house, 10th house, 11th house వరకు మనం చూసుకోవచ్చు. 12th కూడా తీసుకోవచ్చు. సో మైండ్లోనే మైండ్ మ్యాథ్స్ కాంపిటీషన్ చేసుకోవడానికి మనకేంటి సాటర్న్ నుంచి 8th house నుంచి మనం మానిటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చేసరికి 25 years, ఇక్కడికి వచ్చేసరికి 30 years, ఎవ్రీ 5 years కదా. సో సాటర్న్ నుంచి ముందున్న వెనకున్నటువంటి 5 రాసుల్ని మనం లెక్కలోకి తీసుకుంటే ఈ 5 రాసుల్లో ఎక్కడో దగ్గర సాటర్న్ ఫిక్స్ అయిపోతాడు. 66 నుంచి 15th year ఎగ్జాక్ట్గా మనకి 1976 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా 10th year 76 కరెక్ట్గా సాటర్న్ లగ్నం. 10th year 12.5 15 yearsకి ఇక్కడికి. ఓకే, 15th yearకి ఎగ్జాక్ట్గా నటల్ సాటర్న్ ఆపోజిట్. ఎందుకంటే 30 years అయ్యేసరికి మళ్ళీ తన లొకేషన్కి వచ్చేయాలి కదా. 30 yearsకి ఒక రౌండ్ తిరుగుతాడు సాటర్న్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ప్లేస్లో 15th yearకి ఆయన పోజిట్ అయి ఉన్నాడు. చూడండి 17.5 yearsకి ఇక్కడికి వచ్చి పోజిట్ తీసుకున్నాడు. 17.5 yearsకి ఎవరికి డెఫినెట్గా మ్యారేజ్ అవ్వదు. అంత ఎర్లీ మ్యారేజెస్ లేవు ఇప్పుడు రైట్ నౌ. బై ద ఏజ్ ఆఫ్ ఎగ్జాక్ట్ 20 years ఈవిడికి చూడండి సాటర్న్ డిగ్రీ వైజ్ చూడండి ఎవరికి దగ్గరగా ఉన్నాడు. మార్స్ హస్బెండ్ ట్రిగ్గర్ అయిపోయింది మ్యారేజ్. ఈజియెస్ట్ వే అనమాట. సాటర్న్ ట్రిగ్గర్ చేస్తే ఇంకంతే. సాటర్న్ ఏమో తన తాలుగా బిఎన్ఎన్ ఆస్పెక్ట్ నుంచి తప్పుకున్నాడు వెనక హౌస్కి. అండ్ జూపిటర్, వీనస్, మార్స్ ఏమో ఫ్రీ అయిపోయారు. సాటర్న్ ఏమో ట్రైన్. ట్రాన్సిట్ సాటర్న్ ఐ మీన్. చూడండి ఇక్కడ జూపిటర్ స్ట్రింగ్లోని పెళ్ళికి కావాల్సిన సరంజామా అంతా చక్కగా పేర్చి కూర్చి అసలు ఎటువంటి హిక్కప్స్ లేకుండా, రాహు లేరు, కేతు లేరు, ఎవ్వరు లేరు, చక్కగా క్లియరెన్స్ లైన్ క్లియర్ అయిపోయింది మ్యారేజ్కి. సాటర్న్ కూడా పక్కకి తప్పుకున్నాడు బికాజ్ ఆయన తాలూకా రెట్రో స్ట్రింగ్లోని ఎక్కడ కూడా మనకు కావాల్సిన ప్లానెట్స్ ఏవి లేవు. ఏది జూపిటర్, మార్స్ అండ్ వీనస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యారేజ్. మార్స్ ఫీమేల్ చార్ట్కి. ఎప్పుడు కూడా చార్ట్లోని జూపిటర్కి మార్స్ బాగా అవైలబుల్గా ఉండాలి, ఈజీగా యాక్సెస్ ఉండాలి. ఇక్కడ మెర్క్యూరీ వెనక్కి చూస్తున్నాడు. సో డెఫినెట్గా అంటే ఇలా ఉందన్నమాట. జూపిటర్ ఈజ్ డైరెక్ట్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ మార్స్. ఇక్కడ మెర్క్యూరీ మధ్యలో ఉన్నాడు కానీ ఆయన ఇటువైపు చూస్తున్నాడు. ఆయన ఏమీ అబ్జెక్ట్ చేయట్లేదు. అండ్ వీళ్ళంతా కూడా శుభులు, మ్యారేజ్కి అవసరమైన ప్లానెట్స్. ఈయన మ్యారేజ్ మంగళకారకుడు ఈయన. అండ్ ఫ్యామిలీ తాలూకా ఇన్వాల్వ్మెంట్. జూపిటర్ 2 degreesలో ఉన్నాడు. 0 to 12 years, ఇక్కడ 13 to 24 years ఇక్కడ ఆయన ఆపరేషన్లోకి వస్తాడు. వచ్చినప్పుడు సెలబ్రేషన్. సన్ అండ్ మెర్క్యూరీ ఈజ్ మ్యారేజ్ సెలబ్రేషన్. డిగ్రీస్ ఎప్పుడైతే కంజాయిన్ అయిపోతాయో మ్యారేజ్ ఫ్రక్టిఫై అయిపోతుంది.